ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎన్ని రోజులు ఎదురు చూసాం, ఇంకో 2 నిమిషాలు ఎదురు చూద్దాం. డాక్టర్ గారు తన స్టాఫ్తో రిపోర్ట్ని పంపించారంట. ఆ రిపోర్ట్స్ రాగానే అన్ని సమస్యలకి ఓ ముగింపు దొరుకుతుంది. మేడం, డాక్టర్ గారు పంపించారు. రా బాబు. డిఎన్ఏ రిపోర్ట్ ఇచ్చామన్నారు మేడం. అందులో ఏం వచ్చింది? నాకు తెలీదు మేడం. తొందరగా ఓపెన్ చేయమ్మా. అమ్మా, ఎందుకమ్మా అలా ఉండిపోయావు? అందులో ఏమొచ్చింది? ఏమండి, అర్జెంటుగా అవని ఇంటికి వెళ్ళాలి. పాజిటివ్గా వచ్చిందా? నీ అనుమానాలన్నీ తీరిపోయాయా? ఆ ఇంటి దగ్గరే మాట్లాడతాను, వెళ్దాం పదండి. ముందు మాతో చెప్పండి అత్తయ్య గారు. దీని గురించే కదా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఏమొచ్చిందో చెప్పండి. చెప్పవలసిన దగ్గర చెప్పాలి, ఆ తర్వాత అందరికీ చెప్తాను. ఏమండి, వెళ్దాం పదండి. కార్ తీయండి. అమ్మా 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 అమ్మా, అదేంటి అలా వెళ్ళిపోయింది? ముందు మన దగ్గర చెప్తే వచ్చే నష్టమేముంది? అదే నాకు అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు ఆ ఇంటికి వెళ్ళను అని పంతం పట్టి కూర్చున్న అత్తయ్య ఇప్పుడు హడావుడిగా అక్కడికి బయలుదేరిందంటే ఖచ్చితంగా అందులో పాజిటివే వచ్చుంటుంది. హ్మ్, ఆ. మా అమ్మ చేసే పనులు ఒక్కోసారి ఎవ్వరికీ అర్థం కావు. బంగారం, రిపోర్ట్స్ ని తారుమారు చేయడం మన వల్ల కాలేదు కాబట్టి అక్షయే శ్రీకర్ కూతురని అమ్మకి తెలిసిపోయింది. వాళ్ళని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకొస్తుంది. ఇందులో అనుమానమే లేదు. ఛ! మన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. మనం గనక రిపోర్ట్స్ ని మార్చగలిగుంటే అవని తలరాత మారిపోయి ఉండేది. ఇప్పుడు మన రాత మారిపోయింది. బంగారం, వికాస్ గారు బాంబు పెడతానన్నాడు. వాడి పని ఎంతవరకు వచ్చిందో ఏంటో. కేక్ ఇంకా రాలేదేంటండి? 5 నిమిషాలు ఆగుదాం, రాకపోతే అప్పుడు ఫోన్ చేద్దాం. మేడం, కేక్. నీ గురించి ఎదురు చూస్తున్నాం బాబు, ఇటివ్వు. అవని,
ఇక సెలబ్రేషన్స్ మొదలు పెడదాం. ఒక 10 నిమిషాలు ఆగుదాం అక్క. ఇంకెందుకు అవని? అత్తయ్య వాళ్ళు వస్తారేమోనని చిన్న ఆశ. ఏంటి శ్రీకర్, మీ అమ్మ వాళ్ళు వస్తారా? ఇంటి దగ్గర నేను బయలుదేరినప్పుడు వాళ్ళన్న మాటలకైతే నాకు అనుమానంగానే ఉంది. వచ్చేవారైతే ఈ పాటికి వచ్చుండేవారు. ఇంకా ఎదురు చూడటం అనవసరం. కేక్ కట్ చేయడమే మంచిది. మరో 10 నిమిషాలు అంటుంది కదా, చూద్దాం పెద్దమ్మా. సరే, ఇంతసేపు ఆగిన వాళ్ళం మరో 10 నిమిషాలు ఆగలేమా? ఆగుదాం. మీ నాయనమ్మకు తాతయ్యకు నీ మీద ఎంత ప్రేముందో అప్పుడు తెలుస్తుంది. ఈ డెలివరీ బాయ్ దగ్గర నుంచి ఇంకా ఫోన్ రాలేదేంటి? వాడే. చెప్పు బ్రో. సార్, కేక్ డెలివరీ ఇచ్చేశాను. వెరీ గుడ్. సార్, అందులో ఏమైనా ఉందా? ఏం లేదు, నువ్వు అనవసరంగా కంగారు పడకు. ఈ పూటకు చేసిన డ్యూటీ చాలు. పోయి బార్లో కూర్చొని బీరు తాగుతూ చిలవు. ఓకే సార్. మరి కాసేపట్లో అన్ని న్యూస్ ఛానల్స్లోనూ ఫ్లాష్ న్యూస్ వస్తుంది. పుట్టినరోజు వేడుకలలో పేలిన బాంబ్, కొందరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు అని వస్తుంది. నిన్న అవని వచ్చి పుట్టినరోజుకి పిలిచిన దగ్గర నుంచి ఆ ఇంటికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లేది లేదని పంతం పట్టుకుని ఉన్నదానివి ఇప్పుడు రిపోర్ట్స్ రాగానే వెంటనే బయలుదేరిపోయావు. అందులో ఏముందా అని టెన్షన్గా ఉంది వేద. అసలు నువ్వేం చేయబోతున్నావో నాకు అర్థం కావట్లేదు వేద. రిపోర్ట్స్ గురించి ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేదు, కనీసం నాకైనా చెప్పొచ్చు కదా. సరేనండి, ఇది చూడండి.